'దేవరా' మూవీ రిలీజ్ అయిన తర్వాత మోస్ట్‌లీ మిక్స్డ్ రిపోర్ట్సే వచ్చాయి. కొంతమందికి నచ్చింది. నాలా కొంతమందికి యావరేజ్ అనిపించింది. ఇంకొంతమందికి నచ్చలేదు. ఎవరి ఒపీనియన్ వాళ్ళది కాబట్టి ఒపీనియన్‌ని మనం జడ్జ్ చెయ్యము. ఈవెన్ నా ఒపీనియన్ గురించి కూడా క్లియర్‌గా మన రివ్యూలో చెప్పాను. బట్ ప్రతీదీ రివ్యూలో చెప్పడం కొంచెం కష్టం గదా! సో, అందుకే ఇంకొంచెం క్లియర్‌గా నాకు నచ్చిన పాయింట్స్ ఏంటి? నాకు ఇంప్రెసివ్‌గా అనిపించలేని ఎలిమెంట్స్ ఏంటి? అన్న విషయం గురించి క్లియర్‌గా జెప్తాను. అంటే మామ నేనింకా ఈ సినిమా చూడలేదు. ఇప్పుడు నీ వీడియో చూడొచ్చంటావా? అనంటే కంగారేం లేదు. దిస్ వీడియో ఈస్ కంప్లీట్‌లీ స్పాయిలర్ ఫ్రీ. ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చితే సినిమాకెళ్ళొచ్చు. లేదంటే సినిమా చూసొచ్చిన తర్వాత మన వీడియో చూడొచ్చు. మీ ఇష్టం. బట్ ఏంటంటే విత్ స్పాయిలర్స్ నేనింకో వీడియో చేద్దాం అనుకుంటున్నా. అంటే ఆ వీడియోలో పర్టిక్యులర్‌గా కొన్ని పాయింట్స్ కోసం ఇంకొంచెం బెటర్‌గా డిస్కస్ చేయొచ్చని. కానీ ఒక రిక్వెస్ట్ ఏంటంటే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు. చూసేవాళ్ళు మాత్రం సబ్‌స్క్రైబ్ చేసుకోవట్లేదు. అంటే సబ్‌స్క్రైబ్ చెయ్యకుండా చూసేవాళ్ళ సంఖ్యే ఎక్కువగా ఉందన్నమాట. సో, కొంచెం సబ్‌స్క్రైబ్ చేసుకొని కాస్త సపోర్ట్ చేయండి. లేదు ఇంకేమైనా ఇంప్రూవ్ అవ్వాలంటే కామెంట్స్‌లో చెప్పండి. ఇంప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం. అలాగే కాంటెంట్ నచ్చితే తప్పకుండా లైక్ చేసి మీ ఒపీనియన్‌ని కామెంట్స్‌లో చెప్పండి. ఇంక ఆలస్యం ఎందుకులే గాని వాయిస్ ఓలెట్ మామ ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్! హలో! నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా ఏంటంటే ఇంప్రెస్ చేసిన పాయింట్స్ కోసం జెప్తాను. తర్వాత ఇంప్రెసివ్‌గా అనిపించలేని పాయింట్స్ కోసం జెప్తాను. నంబర్ 1 జూనియర్ ఎన్టీఆర్ గారి పెర్ఫార్మన్స్. ఫ్రాంక్లీ స్పీకింగ్ జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన భుజాల మీద మోసారు మూవీ మొత్తాన్ని ఆయన పెర్ఫార్మన్స్‌తో. 'దేవర' అండ్ 'వర' క్యారెక్టర్ లుక్స్ అండ్ మేకోవర్ విషయంలో పెద్ద తేడా లేకపోయినా పెర్ఫార్మన్స్‌తో 2 క్యారెక్టర్స్‌కి మధ్య ఒక వేరియేషన్‌ని చూపిచ్చారు. నిజానికి కొరటాల శివ గారు ఫస్ట్ హాఫ్‌లో ఆయన రైటింగ్‌తో 'దేవర' క్యారెక్టర్‌ని ఎలివేట్ చేయడానికి ట్రై చేశారు. కానీ జూనియర్ ఎన్టీఆర్ గారు మాత్రం ఆయన పెర్ఫార్మన్స్‌తో ఆ క్యారెక్టర్‌ని ఇంకా బాగా ఎలివేట్ చేశారు. డాన్స్ కోసం చెప్పాలంటే 'దావుడి' సాంగులు లేపేశారనుకోండి. 'ఆయుధ పూజ' సాంగ్‌లో మాత్రం ఇరగదీశారు మామ. ఫాన్స్‌కైతే ఫీస్ట్‌లా ఉంటది ఆ సాంగ్ చూసేటప్పుడు. నంబర్ 2 అనిరుద్. నిజానికి ఈ సినిమా చూస్తే ఇంకా క్లియర్‌గా అర్థమవుద్ది. వై బీజీఎం ఈస్ రియల్లీ ఇంపార్టెంట్ టు ఆ మూవీ అని. మామూలు సీన్‌ని కూడా అనిరుద్ తన బీజీఎంతో విపరీతంగా ఎలివేట్ చేశాడు. మంచి సౌండ్ ఉన్న థియేటర్‌ని ప్రిఫర్ చేయండి ఈ మూవీ చూసేటప్పుడు. మ్యాడ్ ఉంటది ఎక్స్‌పీరియన్స్. సాంగ్స్ కూడా చాలా బాగా వర్క్ అయ్యాయి. అంటే 4 పాటల్లో ఒక పాటని లేపేశారు. 3 పాటలే ఉన్నాయి సినిమాలో. 'ఫియర్' సాంగు, 'చుట్టమల్లె' సాంగ్‌కైతే థియేటర్స్ ఆల్‌మోస్ట్ కాన్సర్ట్‌లా మారిపోయాయి అనుకోండి. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే 'దేవర' ఒక రథం అయితే దాన్ని లాగడానికి 2 తాడులున్నాయి. ఒక తాడు పట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ గారు లాగుతూ ఉంటే, మరో తాడు పట్టుకొని అనిరుద్ గారు లాగారు. కేవలం వాళ్ళిద్దరి సపోర్ట్ వల్లే 'దేవర' అనే రథం కదిలింది. లిటరల్లీ వాళ్ళిద్దరే సినిమాని నడిపిచ్చారు. నంబర్ 3 టెక్నికల్ డిపార్ట్‌మెంట్. ఆర్ట్ డైరెక్టర్ 'సాబు' గారు, డీఓపీ 'రత్నవేలు' గారు. తెర వెనక ఉన్నారు గానీ, తెర మీద వాళ్ళ వర్క్ మాత్రం చాలా క్లియర్‌గా కనిపిచ్చింది. ఎస్పెషల్లీ 'రత్నవేలు' గారి డీఓపీ గురించి చెప్పాలంటే, ట్రైలరు మొబైల్ అండ్ టీవీలో చూడడం వల్ల కొన్ని షాట్స్ నార్మల్‌గానే అనిపిచ్చాయి గానీ, బిగ్ స్క్రీన్ మీద చూస్తూ ఉంటే అమేజింగ్ అనిపిచ్చింది. ఫ్యూ విజువల్స్ ఆర్ రియల్లీ గుడ్. నంబర్ 4 ఫస్ట్ హాఫ్ అండ్ డైలాగ్స్. డైరెక్టర్ కొరటాల శివ గారు యాస్ ఎ రైటర్ అండ్ డైరెక్టర్‌గా అని పక్కన పెడితే, యాస్ ఎ రైటర్‌గా మాత్రం కొంతవరకు బాగానే సక్సెస్ అయ్యారు. ఎస్పెషల్లీ ఫస్ట్ హాఫ్‌లో ఇంకా బాగా సక్సెస్ అయ్యారు. నిజానికి ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు అసలు నిజంగానే కొరటాల శివ గారు డైరెక్ట్ చేసారా ఈ సినిమాని అని అనిపించింది. ఎందుకంటే బిగినింగ్‌లో ఇద్దరు పేర్లు చెప్తారు. వాళ్ళేదో పెద్ద ట్రెత్ అన్నట్టుగా చెప్తారు. ఇంక తర్వాత ఎర్ర సముద్రం బ్యాక్ స్టోరీ కూడా చాలా బాగుంటది. ఇన్‌ఫాక్ట్ ట్రైలర్స్‌లోని ఆ స్టోరీ గురించి రివీల్ చెయ్యకపోవడం వల్ల థియేటర్‌లో ఆ స్టోరీ వింటున్నప్పుడు ఒక మంచి ఫీలొచ్చింది. ఒక్కటే మాట ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు నేను బాగా సాటిస్ఫై అయిపోయా మూవీకి. అండ్ ఆయన రాసిన డైలాగ్స్ అయితే అద్దిరిపోయాయనుకోండి. నాకు పర్సనల్లీ కొరటాల శివ గారు రాసే డైలాగ్స్ అంటే బాగా ఇష్టం. 'ఆచార్యలో' ఆ డైలాగ్స్‌లోని ఇంపాక్ట్ అయితే బాగా మిస్ అయ్యింది. బట్ ఈ మూవీలో మాత్రం సీన్స్‌కి తగ్గట్టుగా చాలా మంచి డైలాగ్స్‌ని రాసుకున్నారు. అండ్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా తప్పకుండా మెచ్చుకొని తీరాలి మామ. 2 సార్లు ఆయుధ పూజ దగ్గర వచ్చే కుస్తీ సీన్స్ అయితే బావున్నాయి. అండ్ ఇంటర్వెల్ బ్లాకు అద్దిరింది. పర్సనల్లీ నాకైతే ఇంటర్వెల్ బ్లాక్ ఒక రకమైన హై ఇచ్చింది. కేక అంతే. ఇంక ప్రమోషన్స్‌లో బాగా హైలైట్ చేసిన ఆ సముద్రం ఎపిసోడ్ ఏంటంటే ఓకే. ఓకే. అనిపించింది మరి. ఈవెన్ వీఎఫ్ఎక్స్ కూడా నాట్ గ్రేట్. ఓకే. ఓకే. అని అనిపించింది. ఇప్పటివరకు పాజిటివ్స్ కోసం మాట్లాడాం గదా! ఇప్పుడు నెగెటివ్స్ కోసం చెప్తాను. బట్ అంతకంటే ముందేంటంటే మన ఫ్యాక్ట్స్ ఛానెల్‌లోని తెలంగాణ గవర్నమెంట్ తీసుకొని వచ్చిన హైడ్రా కోసం వాళ్ళు చేస్తుంది కరెక్టా? కాదా? అని చెప్తూ ఒక ఫుల్ వీడియో చేశాం. లింక్ కామెంట్స్‌లో ఉంటుంది. తప్పకుండా చూసేయండి. చాలా ఇన్ఫర్మేషన్ అయితే తెలుస్తుంది ఆ వీడియో ద్వారా మీకు. అలాగే ఫ్యాక్ట్స్ ఛానెల్‌ని విజిట్ చేసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. ఓకే. నంబర్ 1
స్క్రీన్ ప్లే అండ్ ఎమోషన్స్. మూవీ చాలా వరకు ప్రిడిక్టబుల్‌గానే ఉంటది. ఓన్లీ క్లైమాక్స్‌లో వచ్చే ఆ ఒక్క ట్విస్టు ఓకే అనిపించింది తప్ప, మిగతా మూవీ అంతా నెక్స్ట్ ఏం జరుగుద్దో అని మనం ఈజీగా గెస్ చేసేయొచ్చు. టూ మచ్ ప్రిడిక్టబుల్‌గా ఉండడం వల్ల ఏమయ్యిందంటే, ఎంగేజింగ్‌గా అనిపించలేదు మూవీ. ఇంకా మూవీ ఏంటంటే ఒక యాక్షన్ డ్రామా అన్నమాట. డ్రామా అంటే ఎమోషనల్ కనెక్షన్ అనేది ఖచ్చితంగా ఉండాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఎమోషనల్ కనెక్షన్ కూడా అస్సలు ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు. బాగా తగ్గిందనే జెప్పాలి. కనీసం 'వర' అండ్ 'దేవర' మధ్య ఉండే ఆ ఫాదర్ అండ్ సన్ ఎమోషన్‌నైనా ఇంకొంచెం బెటర్‌గా చూపిచ్చాల్సింది. ఇంకొంచెం బెటర్‌గా చూపిచ్చుంటే బావుండుననే అనిపిచ్చింది క్లైమాక్స్ చూసాకైతే. నంబర్ 2 డైరెక్షన్. యాస్ ఎ రైటర్‌గా కొరటాల శివ గారు కొద్దో గొప్పో మెప్పించినా, డైరెక్టర్‌గా మాత్రం అంత గొప్పగా మెప్పించలేకపోయారు. ఫస్ట్ హాఫ్ వరకు ఆయన డైరెక్షన్ ఓకే కానీ, సెకండ్ హాఫ్ స్టార్ట్ అవుద్ది. ఇంకక్కడి నుంచి వన్ బై వన్ ఫస్ట్ హాఫ్‌లో వర్క్ అయిన అన్ని ఫ్యాక్టర్స్ పడిపోతూనే ఉంటాయి. సెకండ్ హాఫ్‌లోని ఎస్పెషల్లీ ఆ ట్విస్ట్ అండ్ క్లిఫ్ హ్యాంగర్‌ని ఇంకా బాగా ఎగ్జిక్యూట్ చేయాల్సింది. చాలామంది ఇది అనవసరంగా 2 పార్ట్స్ కింద తీస్తున్నారు. సింగిల్ పార్ట్ కింద తీసుంటే సరిపోయేది అని జెప్పారు. ఇన్‌ఫాక్ట్ నాకు కూడా మొదట్లో అలానే అనిపిచ్చింది. బట్ నిజానికి కరెక్ట్‌గా ప్లానింగ్ చేసి ఎగ్జిక్యూట్ చేసుండుంటే ఇది 2 పార్ట్స్ కింద తియ్యొచ్చు. కానీ కేవలం ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ వల్ల సింగిల్ పార్ట్‌లో తీసుంటే ఇంకా బావుండేది అని అనిపించేలా చేసింది సినిమా. నంబర్ 3 క్లిఫ్ హ్యాంగర్. ఒక సినిమాని 2 పార్ట్స్ కింద తీస్తున్నామంటే క్లైమాక్స్‌లో వచ్చే క్లిఫ్ హ్యాంగర్ ఒక మేజర్ రోల్ ప్లే చేస్తుంది. ఇక్కడ వాళ్ళు పెట్టుకున్న క్లిఫ్ హ్యాంగర్ ఆన్ పేపర్ బాగా ఉన్నప్పటికీ, ఆన్ స్క్రీన్ సరిగ్గా ఎగ్జిక్యూట్ చెయ్యలేకపోయారు. నేనిందాకల చెప్పినట్టే ప్యూర్‌లీ ఎగ్జిక్యూషన్ ఫెయిల్యూర్ ఇది. నన్ను ఒక మాట చెప్పమంటారా? సెకండ్ హాఫ్ లాగ్ అనిపించింది. బోర్ కొట్టింది. ఫస్ట్ హాఫ్ అంతా హై ఇవ్వలేకపోయింది అన్నా పర్లేదు. ఒక్కసారి ప్రీ క్లైమాక్స్ నుంచి ఒక మంచి హై ఇస్తూ సాలిడ్ క్లిఫ్ హ్యాంగర్‌ని సెట్ చేసుకొనుండుంటే, ముందున్న మైనస్ పాయింట్స్ అన్నీ జనం మర్చిపోయి, పార్ట్ 2లో ఏం జరుగుద్ది అని థియరీస్ మీద థియరీస్‌ని అల్లేసుకుంటూ, జనం పార్ట్ 2 కోసం ఈగర్‌గా వెయిట్ చేయడం స్టార్ట్ చేస్తారు. ఈ విధంగా పార్ట్ 1 కాస్త పార్ట్ 2 కోసం హైప్ బిల్డ్ చేయడానికి పని చేస్తుంది. బట్ ఈ మూవీ క్లిఫ్ హ్యాంగర్ చూసుకుంటే, నేనెందుకయ్యా అసలు పార్ట్ 2 కోసం వెయిట్ చేయాలి అనే క్వెషన్‌ని రైజ్ అయ్యేలా చేసింది. ఇంకా చెప్పాలంటే అసలు పార్ట్ 2లో ఏముంటదని చూడడానికి అనే డౌట్ కూడా వచ్చింది. నాకొక్క డౌటు 'బాబీ డియోల్' గారి క్యామియో ఉంటదని న్యూస్ వచ్చింది కదా! అంటే పార్ట్ 2కి క్లిఫ్ హ్యాంగర్ కోసం ఆయన క్యామియో ఉంటదని న్యూస్ వచ్చింది. బట్ లేదేటి? మూర్తి అంకుల్ ఒక ట్వీట్ ఎసారు. క్యామియో కోసం షూటింగ్ చేశారు గానీ మూవీలో పెట్టలేదని. మరి ఇది ఎంతవరకు నిజమో మూవీ టీమ్‌కే తెలియాలి. పర్సనల్లీ నేను మూవీకి క్లిఫ్ హ్యాంగర్ ఎలా ఉంటే బావుండును అని ఆల్టర్‌నేటివ్ క్లిఫ్ హ్యాంగర్‌ని రాసుకున్నా. ఇప్పుడు చెప్పను. స్పాయిలర్స్‌తో పాటు ఒక వీడియో చేస్తాను. అందులో డిస్కస్ చేసుకుందాం అన్నాను గదా! ఆ వీడియోలో చెప్తాను. అప్పటి వరకు వెయిట్ చేయండి. మూవీ మొత్తంలో జూనియర్ ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ తప్పితే ఏ ఒక్క క్యారెక్టరు అంత ఇంపాక్ట్‌నయితే ఇవ్వదు. ఈవెన్ 'వర' క్యారెక్టర్‌ని కూడా ఇంకా బెటర్‌గా రాసుకొనుంటే బావుండేదేమో అనిపిచ్చింది. సైఫ్ అలీ ఖాన్ గారి క్యారెక్టర్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ చూస్తున్నంత సేపు ఈయన క్యారెక్టర్‌లో ఏదో గట్టి వెయిట్ ఉంది అని అనిపించింది. కానీ సెకండ్ హాఫ్‌లో ఆ వెయిట్ మొత్తం అలా పడిపోయింది. జాన్వీ కపూర్ గారి రోల్ కోసం ప్రమోషన్స్‌లో చాలా చెప్పారు. కానీ మూవీలో ఆవిడ సీన్స్ లేకపోయుండుంటే సెకండ్ హాఫ్ ఇంకా బావుండేదేమో అనిపిచ్చింది. అంటే ప్రమోషన్స్‌లో చెప్పారన్నమాట. పార్ట్ 2లోనే తనకి ఇంకా ఎక్కువ ఇంపార్టెన్స్ ఉంటాయని. అంత ఇంపార్టెన్స్ ఉంటాయన్నప్పుడు ఫస్ట్ పార్ట్‌లో ఒక మంచి సీన్ అయినా ఉంటదనుకున్నా. అస్సలేం లేదు. అక్కడ జస్ట్ 'చుట్టా మల్లె' సాంగ్ కోసం అని చెప్పి ఆవిడని పెట్టారేమో అనిపిస్తుంది. ఇంకా పార్ట్ 2లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటదో కొరటాల శివ గారికే తెలియాలి. అయినా 2 నిమిషాల డైలాగ్ అని ఏదో చెప్పారు కదా! ప్రమోషన్స్‌లో. అది లేదేటి? ఎడిటింగ్‌లో లేపేసారా? కాళా యశ్వరన్ గారు, అలాగే శ్రీకాంత్ గారి క్యారెక్టర్స్ అయితే ఏదో పర్లేదంతే. టామ్ బై అయితే కంప్లీట్‌లీ వేస్టెడ్. అసలు ఇంపార్టెన్సే లేదు. ప్రకాష్ రాజ్ గారైతే మూవీ మొత్తం నరేట్ చెయ్యడానికే ఉన్నారు. బట్ ఎలివేషన్స్ ఇచ్చేటప్పుడు మాత్రం ఆయన వాయిస్సు, ఆ డైలాగ్సు బావున్నాయి. అంతే ఎన్టీఆర్ గారి క్యారెక్టర్ తప్పితే ఇంకే క్యారెక్టర్ కూడా గుర్తుండిపోయే అంత గొప్ప క్యారెక్టర్స్‌ని కొరటాల శివ గారు ఈ సినిమాలో రాసుకోలేదు. బట్ ఇప్పటికి చెప్తున్నాను మామ, క్లైమాక్స్‌ని ఇంకా బెటర్‌గా ఎగ్జిక్యూట్ చేసి క్లిఫ్ హ్యాంగర్ గాని స్ట్రాంగ్‌గా ఉండుంటే యునానిమస్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చుండేది మూవీకి. బట్ ఓవరాల్‌గా ఒకసారి ట్రై చేయొచ్చు అనే సిట్యుయేషన్‌కి తీసుకొచ్చి పడేసింది. కానీ ఫాన్స్‌కైతే ఫీస్టే. ఫాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నవన్నీ సినిమాలో ఉంటాయి. సో, వాళ్ళకి మాత్రం ఫీస్టే. అది విషయం. మరి ఇప్పుడు 'జక్కన్న కర్స' సంగతేంటి అంటే, సినిమా హిట్ అయ్యిందో లేదో తెలియాలి.
ఆ విషయం తెలియాలంటే మూవీకొచ్చే కలెక్షన్స్ మీద ఆధారపడి ఉంటది. చూద్దాం కలెక్షన్స్ మీద ఇంకొక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. బట్ నాకేంటంటే 'జక్కన్న కర్స్' బ్రేక్ అయిపోయినట్టే అనిపిస్తుంది. అంటే డే 1 కలెక్షన్స్ చూస్తే నాకెందుకో బ్రేక్ అయిపోయినట్టే అనిపిస్తుందన్నమాట. మీరేమంటారో కింద కామెంట్స్‌లో చెప్పండి. అండ్ మూవీ చూసిన తర్వాత మీకేమనిపించిందో మీ ఒపీనియన్‌ని హానెస్ట్‌గా కింద కామెంట్స్‌లో చెప్పండి. మేము చూస్తాము. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మళ్ళీ కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.